నేను చిట్టి భోజనంలో బొబ్బట్లు చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తాను. 1 కప్పు గోధుమ పిండి అండి, 1 కప్పు మైదా పిండి, 1 స్పూను బొంబాయి రవ్వ, చిటికెడు ఉప్పు. ఇవన్నీ కలుపుకొని చపాతీ పిండి కంటే కొంచెం పలుచగా కలుపుకోవాలి. పలుచగా కలుపుకోండి. మరీ గట్టిగా కలిపితే బొబ్బట్లు చాలా గట్టిగా వస్తాయి. దీంట్లో కొంచెం నూనె పోసుకోండి. నూనె అంతా పీల్చే వరకు పిసికి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా ఉండాలి పిండి. గిన్నె బోర్లించుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. పూర్ణానికి 2 గ్లాసులు దీంతో పిండి తీసుకున్నాను కదా, 1 గ్లాసు పప్పు తీసుకున్నాను కదా, దానికంటే సగం తీసుకోండి. నానబెట్టుకోండి. కప్పు శనగపప్పుకి కప్పు బెల్లం. నానబెట్టిన శనగపప్పు వేసుకోండి. నీళ్ళు వేసుకొని ఇలాచీలు కూడా దీంట్లో వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోండి. ఇలా దీంట్లోనే ఇలాచీలు వేసేసానండి. బెల్లము కరిగే వరకు ఉడకబెట్టుకోండి. మనం బెల్లం పాపు పెట్టాం కదా, అది దీంట్లో వేసేసుకోండి. కరికి అయ్యే వరకు ఉడికించండి. గిన్నెకి విడిపోయేట్టు వచ్చిందంటే స్టవ్ కట్టేసుకోండి. ఇలా ఉండలు చేసుకోండి. ఇందాక నానబెట్టుకున్నాను కదా, ఇలా అవుతుంది నానేక పిండి. ఇప్పుడు దీన్ని ఉండలు చేసుకోండి. 2 గ్లాసులు పిండికి 10 ఉండలు వచ్చాయండి. ఉండ చేసుకోండి. ఇది గోధుమ పిండి, మైదా, కొంచెం బొంబాయి రవ్వ కాబట్టి కొద్దిగా ఒత్తిపిండి వేసుకోవాలండి, లేకపోతే అవసరం లేదు. మొత్తం మైదా పిండి అయితే నూనె వేసుకొని చేసుకోవచ్చు. ఇది కాబట్టి కొంచెం పావాలి. దీంట్లో ఈ ఉండ పెట్టుకోండి. పెట్టుకొని ఇలాగా చుట్టూ కవర్ చేసుకొని తిరిగేసి సన్నగా చపాతీలాగా ఒత్తుకోండి. మీకు ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోండి. చేసుకోండి. నేతితో చేస్తేనే బాగుంటాయి. ఇలా 2 సైడ్లు నెయ్యి కొద్దిగా వేసి ఇలా పాముకోండి. మెత్తగా ఉంటాయి. కొంచెం హైలోనే పెట్టుకోండి మంట. దేవి నవరాత్రులకి మొదటి ప్రసాదం బొబ్బట్లు. నేను ఈజీగా కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.